హాయ్ ఫ్రెండ్స్, ముందుగా కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎట్టకేలకు 2 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ లాంటిదే చెప్పింది. త్వరలో ఈవెంట్ షెడ్యూల్ మరియు మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి షెడ్యూల్ని పూర్తి సమాచారాన్ని కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి అందిస్తారని హోమ్ మినిస్టర్ గారు నిన్న ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. మరి అలాగే ఈ వీడియోలో ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఈవెంట్స్ డేట్స్, అలానే షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది, మెయిన్స్ పరీక్ష ఎప్పుడు జరగడానికి అవకాశం ఉంది, మరి కోర్టు కేసులు అన్నీ పూర్తయినట్టేనా లేదా ఇంకేమైనా ఉన్నాయా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఈవెంట్ షెడ్యూల్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది. మనం అందరం అనుకున్నట్టే ఏదైతే అక్టోబర్ 21 తారీఖు ఉందో, మన హోమ్ మినిస్టర్ గారు చెప్పినటువంటి మాటల ప్రకారం చూస్తే ఈ అక్టోబర్ 21 తారీఖు షెడ్యూల్ రావడానికి చాలా అవకాశం ఉంది. మరి అలాగే ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మన మేడం గారు కూడా చెప్పారు, ఒక వారం రోజుల లోపల మిగతా షెడ్యూల్కి స్టేజ్ 2కి సంబంధించినటువంటి డేట్స్ అలాంటిది ఇస్తామన్నారు. బట్ అక్టోబర్ 21 తారీఖు రావడానికి అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని కార్యాచరణ ముందు చేయాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఈ అక్టోబర్ 21 తారీఖు షెడ్యూల్ వస్తే మరి ఈవెంట్స్ ఎప్పటి నుంచి మొదలు కావడానికి అవకాశం ఉందని మనం ఒకసారి బ్రీఫ్గా అనలైజ్ చేస్తే, షెడ్యూల్ 21 తారీఖున వస్తే మరి స్టేజ్ 2 ఇవ్వడానికి కనీసం ఒక 2 or 3 days పడుతుంది. స్టేజ్ 2 ఎనబుల్ చేసి ఒక 3-4 రోజులు లేదంటే వారం రోజులు కానీ ఈ స్టేజ్ 2ని అప్లికేబుల్ తీసేసుకొని, ఈ స్టేజ్ 2 ఇవ్వడానికి మెయిన్ కారణము ప్రభుత్వము అది షెడ్యూల్ డేట్స్ ఇచ్చేంతవరకు మనకు ఒక క్లారిటీ అయితే రాదు. ఎందుకంటే ఈ షెడ్యూల్ డేట్లో మరి ఏదైతే మేడం గారు చెప్పినటువంటి న్యాయ పరిశీలన చేస్తామో, కొంతమంది కోర్టుకు వెళ్ళినారని వాళ్ళ కోసం ఇస్తున్నారా, లేదంటే వాళ్ళని పరిగణలోకి తీసుకుంటే వాళ్ళని కూడా తీసుకోవడానికి హోంగార్డ్స్ని ఇక్కడ అవకాశం ఉంది, లేదా మరి ఏదైతే కరెక్షన్స్ ఉన్నాయా మిగతా వాళ్ళకి కరెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలి కాబట్టి దానికోసం ఇస్తున్నారా అనేది గవర్నమెంట్ ఫర్దర్గా డిసైడ్ చేస్తుంది. దాని వరకు మనమైతే వేచి ఉండాల్సిందే. మరి ఈ స్టేజ్ 2 ఫామ్ పూర్తయిన తర్వాత దానికి ఒక వారం రోజులు పడుతుంది కాబట్టి మనకు ఆల్రెడీ ఇంతకుముందు మన టెండర్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది కాబట్టి దానికి కూడా దాంతోపాటు ఇవ్వడానికి అవకాశం ఉంది. దానికి ఒక వారం రోజులు అనుకున్నా కూడా పూర్తిగా ఒక 10 రోజులు ఈ షెడ్యూల్ కోసం ఇది ఏదైతే స్టేజ్ 2 ఉందో దానికి వెళ్ళిపోతుంది. మరి తర్వాత ఒక వారం రోజుల లోపల హాల్ టికెట్స్ జారీ కావడానికి కూడా అవకాశం ఉంది. వారం రోజులు అంటే కూడా మినిమం 15 నుంచి 16 రోజులు దానికి వెళ్ళిపోతుంది. ఒక వారం రోజుల షెడ్యూలు హాల్ టికెట్స్ ఏదైతే ఉందో ఆ ఇష్యూ జారీ చేయడానికి, హాల్ టికెట్ డౌన్లోడ్ కోసం, పిఎంటీకి సంబంధించినటువంటి డేట్స్ కోసం సరిపోతుంది కాబట్టి ఒక 20 days దానికే పోతుంది. మరి ప్రాక్టీస్ ఏదైతే చేసుకోవడానికి మినిమం ఒక 10 నుంచి 15 రోజులు ఇస్తారు కాబట్టి టైం ఎలాగూ ఓవరాల్గా నవంబర్ 2 లేదా 3వ వారంలో ఈవెంట్స్ మొదలు కావడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఈ యొక్క ఏదైతే నిన్న చెప్పారో దీని ప్రకారం అదే ఈవెంట్స్ మొదలు కావడానికి చాలా అవకాశం ఉంది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే. మరి అలాగే ఈవెంట్స్ ఎన్ని రోజులు ముగించవచ్చు లేదా ఎన్ని రోజులు జరగడానికి అవకాశం ఉందని ఎక్స్పెక్టేషన్ చేస్తే, లాస్ట్ ఎస్ఐ ఈవెంట్స్ కూడా మనం చూసాము. దాదాపు 25 నుంచి 30 రోజుల వరకు జరిగింది కాబట్టి ఇక్కడ 95,000 మంది ఉన్నారు కాబట్టి అభ్యర్థులు. దాని ప్రకారం ఎక్స్పెక్టేషన్ చేస్తే డిసెంబర్ 2 లేదా 3వ వారంలో ఈ ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో అది పూర్తి కావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా రైన్ సిచ్యువేషన్ అలాంటిది ఉంటే కొంచెం ముందుకు జరగడానికి అవకాశం ఉంది తప్ప, లేదంటే 3వ వారంలో ఇది పూర్తి అవ్వడానికి చాలా అవకాశం ఉంది. ఏదైతే గవర్నమెంట్ దీనిపైన ముందుకెళ్తుందని తెలిసిన తర్వాత, ఇంతకుముందు నోటిఫికేషన్లో కూడా మనం చూసాము, వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయడానికే ప్రయత్నిస్తాము అని కూడా వాళ్ళు చెప్పారు. 5 months టైం అడిగారు కాబట్టి ప్రభుత్వం ఏదైతే మనకు ఈ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి 6 నెలల లోపల పూర్తి చేస్తామని లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనుకుంటే ఇన్ కేస్ కుదిరితే వాళ్ళు అనుకుంటే మరి మెయిన్స్ పరీక్ష
డిసెంబర్ ఆఖరుకు కూడా జరగడానికి అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఒకవేళ అదే జరిగితే డిసెంబర్ 20వ తారీఖు మేన్స్ జరగడానికి అవకాశం ఉండొచ్చు. ఒకవేళ అలా కాదు, అభ్యర్థులకు నిజంగా న్యాయం జరగాలి అని వాళ్ళు అనుకుంటే, ఇది కొంచెం లేట్ అయినా పర్లేదు అని అనుకుంటే జనవరి 2వ వారంలో 12వ తారీఖైనా కానీ, లేదంటే ఆఫ్టర్ పొంగల్ తర్వాత అయినా కానీ మెయిన్స్ ఎగ్జామ్ జరగడానికి చాలా పాసిబిలిటీ ఉంది. తర్వాత ఈ రిజల్ట్స్ రావడానికి అలాగే ఫిబ్రవరి నెల అవుతుంది కాబట్టి వాళ్ళు 5 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి ఇది అనలైజ్ మాత్రమే. పూర్తి డీటెయిల్స్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మీ ముందుకు తీసుకెళ్తే రావడం జరుగుతుంది. అలాగే మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ కోర్టు కేసులు ఏదైతే దీనివల్ల ఆగిపోయిందని అనుకున్నామో అందరూ, మరి ఈ కోర్టు కేసులు అన్నీ పూర్తి అయినట్టేనా? గవర్నమెంట్ ఏ విధంగా ముందుకు పోతుంది, ఎలా జరగవచ్చు అని అనడానికి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏదైతే హోంగార్డ్స్ రిజర్వేషన్ సంబంధించి హోంగార్డ్ అభ్యర్థులు కోర్టులో వాళ్ళు కేసు గెలిచారో, ఆ కోర్టు కేసు దాని ప్రకారం ఈ గవర్నమెంటు అది అప్పీల్కి వెళ్ళింది. మరి గవర్నమెంటు ఆ అప్పీల్ని వెనక్కి తీసుకుంటుందా, లేదా వాళ్ళకి అప్పీల్ వెనక్కి తీసుకుంటే వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉందా, లేదా ఈ కేసు అంత ఇంపార్టెంట్ కాదు దీన్ని చూసుకుందామని ముందుకెళ్తుందా అనేది గవర్నమెంటు ఏం డిసైడ్ అవుతుందో అది ఫర్దర్గా వాళ్ళకు వస్తుంది. బట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ చూసుకుంటే జనరల్ అభ్యర్థులకు కూడా న్యాయం చేయాలి, వీళ్ళకు న్యాయం చేయాలనుకుంటే గవర్నమెంట్ ఏం డిసైడ్ అవుతుందో చెప్పలేం, కానీ షెడ్యూల్ వస్తున్న తర్వాత తెలుస్తుంది. ఒకవేళ ఈ స్టేజ్ 2 ఏదైతే ఇస్తున్నారో అది హోంగార్డ్స్కు అభ్యర్థులకు ఇస్తే మాత్రం ఈ 100 మంది అభ్యర్థులనే తీసుకుంటారా, లేదంటే అందరికీ తీసుకుంటారా అనేది కొంచెం సస్పెన్స్గానే ఉంది. ఒకవేళ 100 మంది తీసుకుంటే 100 మంది మాత్రమే కోర్టుకు వెళ్ళారు కదా, మరి మీ దాని ప్రకారం జడ్జిమెంట్ ప్రకారం ముందుకెళ్దామని గవర్నమెంట్ అనుకుంటే మిగతా వాళ్ళు కూడా మాకు కూడా కావాలి అనగడానికి ఇక్కడ అవకాశం చాలా ఉంది. కాబట్టి మరి ఫర్దర్గా ఇది ఏ విధంగా ముందుకెళ్తారనేది క్లారిటీ లేదు. లేదా ఈ 95,000 మందికే మేము ఈవెంట్స్ పెడతాము అని గవర్నమెంటు ఇదే వీళ్ళకు న్యాయం జరగడానికి మేము ముందుకు వెళ్తున్నాము అన్నారు. మరి చూడాలి ఈ కోర్టు కేసుని ఏ విధంగా గవర్నమెంట్ డీల్ చేస్తుంది అనేది. మరి ఈ జడ్జిమెంట్ ప్రకారం ముందుకెళ్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవ్వదా అని కొంతమంది కూడా ఈ దీనిపైన కొన్ని కామెంట్స్ వచ్చాయి. అంతిమంగా ఏంటంటే ఇప్పుడు దీనిపైన ముందుకెళ్ళేసి దీన్ని మేము ఎలాగైనా సాల్వ్ చేయగలమని గవర్నమెంట్ భావిస్తే దీనిపైన ముందుకెళ్తుంది. లేదా ఏదైతే ఈవెంట్స్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ ఈవెంట్స్ స్టార్ట్ అయ్యే లోపల ఈ కోర్టు కేసు ఏదైతే ఉందో దాన్ని ఒక కొలిక్కి తేవడానికి కూడా అవకాశం ఉంది. లేదా ఇది నిజంగా అవ్వదు, అలా కాదు అనుకుంటే ఈ ఎంటైర్ ప్రాసెస్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత కూడా రిజల్ట్ రావడానికి ముందే ఈ కేసు సంబంధించినటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని పూర్తి చేసిన తర్వాతనే దీనికి రిజల్ట్ అయితే ఈ ఎగ్జామ్ మెయిన్ రిజల్ట్స్ వదిలేసి అందరికీ న్యాయం చేస్తుందని గవర్నమెంట్ అనుకోవచ్చు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఫర్దర్గా ఏదైనా అప్డేట్స్ ఉంటే చూస్తూ ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.